ఒక దేశం చేసిన చిన్న తప్పు ఒక నగరాన్నే కాదు, పూర్తిగా మానవత్వాన్నే చంపేస్తుంది. చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తే, కానీ వాళ్ళు మనుషులు కాకపోతే? ఈ రోజు మనం చెప్పుకోబోయే ఈ కథ భయం మాత్రమే కాదు, భావోద్వేగాలతో నిండిన ఒక డీప్ హ్యూమన్ స్టోరీ. అమెరికా యొక్క ఒక ప్రయోగాత్మకమైన ఆయుధం టాస్మానియా తూర్పు తీరంలో తీవ్రమైన పేలుడు. హోబార్ట్ నగరం పూర్తిగా నాశనం, తక్షణ మరణాలు. మిగిలిన వాళ్ళందరూ బ్రెయిన్ డెడ్, అంటే జాంబియాల. వాళ్ళు బ్రతికే ఉన్నారు కానీ ఆలోచించలేరు. ఇది మరణం కంటే భయంకరం. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ పేరు వీ బర్రీ ద డెడ్. ఇది ఒక హాలీవుడ్ మూవీ. ఇది జనవరి 2వ తారీఖున అమెరికాలో రిలీజ్ అయింది. ఈ మూవీలో మనకు అమెరికా జరిపిన ఒక అత్యంత ప్రమాదకరమైన ప్రయోగాన్ని గురించి చూపిస్తారు. ఈ ప్రయోగం వల్ల అక్కడి ప్రజలు ఎదుర్కొన్న దుష్పరిణామాలేంటి, ఆ ప్రయోగం జరిగిన చోటికి వెళ్లిన తన భర్త తిరిగి రాకపోయేసరికి భర్తను వెతుక్కుంటూ వెళ్లిన ఆ భార్య ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నది అనేదే ఈ మూవీ. నా సబ్స్క్రైబర్స్ కు, ఈ వీడియో చూస్తున్న మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మూవీ స్టోరీలోనికి వెళ్తున్నాను. అమెరికా ప్రభుత్వం ఒక అత్యంత రహస్యమైన ప్రయోగాత్మకమైన ఆయుధాన్ని పరీక్షించే సమయంలో ఘోరమైన ప్రమాదం జరుగుతుంది. ఆ ఆయుధం అనుకోకుండా టాస్మానియా తూర్పు తీరానికి సమీపంలో సముద్రంలో పేలిపోతుంది. ఈ పేలుడు ప్రభావం చాలా తీవ్రంగా ఉండడంతో టాస్మానియా రాజధాని హోబార్ట్ నగరం పూర్తిగా నాశనమవుతుంది. పేలుడు కేంద్రానికి దగ్గరగా ఉన్నవారు అక్కడికక్కడే మరణిస్తారు. కానీ దీవిలోని చాలా మంది ప్రజలు ప్రాణాలతో మిగిలిపోతారు. అయితే వాళ్లకు మరో భయంకరమైన పరిణామం ఎదురవుతుంది. వాళ్ళ మెదడు పూర్తిగా పనిచేయకుండా బ్రెయిన్ డెడ్ స్థితిలోకి వెళ్లిపోతుంది. శరీరం బతికే ఉంటుంది కానీ ఆలోచన, స్పందన, భావోద్వేగాలు అన్నీ లేకుండా పోతాయి. కొన్ని రోజుల తర్వాత మరో షాకింగ్ విషయం బయటపడుతుంది. బ్రెయిన్ డెడ్ గా ఉన్న కొందరు వ్యక్తుల శరీరాలలో మళ్లీ కదలిక మొదలవుతుంది. వాళ్ళు తిరిగి బతికే మనుషులు కాదు, వాళ్ళు అన్డెడ్ గా మారిపోతారు. ముఖ్యంగా కొందరు అన్డెడ్లు హింసాత్మకంగా మారి ఇతరులపై దాడులు చేయడం ప్రారంభిస్తారు. ఎందుకే అన్డెడ్ అంటే మన జాంబియాల్లాగా అన్నమాట. ఈ పరిస్థితిని మొత్తం ఆస్ట్రేలియాను భయాందోళనకు గురి చేస్తుంది. ప్రభుత్వం టాస్మానియాను క్వారంటైన్ జోన్ గా ప్రకటిస్తుంది. బ్రెయిన్ డెడ్ గా లేదా అన్డెడ్ గా మారిన ఈ జాంబియాల వారి వివరాలను సేకరించి వాళ్ళని పూర్తిగా అంతమొందించాలని ఆస్ట్రేలియా సైన్యం ఒక ప్రత్యేక ఆపరేషన్ ని మొదలెడుతుంది. ఇప్పుడే ఈ కథలో మనకు హీరోయిన్ అయిన అవా న్యూమాన్ ను చూపిస్తారు. ఈమె ఒక అమెరికన్ ఫిజియోథెరపిస్ట్. పేలుడు జరిగిన సమయంలో ఆమె భర్త టాస్మానియాలోని వుడ్ బ్రిడ్జ్ ప్రాంతంలో వ్యాపార పనుల కోసం అక్కడికి వెళ్తాడు. పేలుడు తర్వాత మిచ్ నుండి ఎలాంటి సమాచారం రాకపోవడంతో అతను బ్రతికే ఉన్నాడా లేదా అనే గందరగోళ పరిస్థితిలోకి ఆమె చేరుకుంటుంది. తన భర్తను వెతకడానికని అక్కడికి వెళ్లిన ఆవాకి హృదయం ద్రవించుకుపోతుంది. తన భర్తను వెతకడంతో పాటు అక్కడ వారికి తన వంతు సహాయం చేయడం కోసమని ఆవా ఆస్ట్రేలియా సైన్యం జరిపే ఆపరేషన్ లో వాలంటీర్ గా చేరుతుంది. ఆమె పని మృతదేహాలను సేకరించడం, ఎవరికైనా అన్డెడ్ గా మేల్కొనే లక్షణాలు కనిపిస్తే సైనికులకు తెలియజేయడం. ఈమె మానవత్వానికి స్పందించిన అక్కడి వారు ఆవాను టాస్మానియా ఉత్తర భాగంలోని నియమిస్తారు. ఇది వుడ్ బ్రిడ్జ్ కు చాలా దూరం. క్లే అనే మరో వాలంటీర్ తో కలిసి ఒక బృందంలో చేరుతుంది. ఒకరోజు క్లే ఆవాలకు ఒక బ్యారేజ్ లో ఓ మోటార్ సైకిల్ దొరుకుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఓ నిర్ణయానికి వస్తారు. ఈ సైన్యం నిర్ణయాలని పక్కన పెట్టి ఈ బైక్ మీద టాస్మానియా అంతటా ప్రయాణించి తన భర్తను వెతకాలని నిర్ణయించుకుంటుంది. ఇలా వీరిద్దరూ ఓ బైక్ పైన ప్రయాణం చేసి ఓ బంక్ దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఓ అన్డెడ్ అనగా జాంబియా ఆ సమయంలో వాళ్ళిద్దరి మీద దాడి చేస్తాడు. ఆ సమయంలో రైలీ అనే ఒక ఒంటరి సైనికుడు వచ్చి వాళ్ళని కాపాడుతాడు. తర్వాత అతను రైలీని, క్లేని బంధిస్తాడు. ఈ రైలీ గాడు ఆవాను ఒక బాత్రూమ్ లో బంధించి క్లేని ప్రశ్నిస్తాడు. ఆ టైంలోనే ఆవా చక్కగా నిద్రపోతుంది. ఆ నిద్రలో తన భర్త మిచ్చితో గడిపిన పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉంటుంది. కొన్ని గంటల తర్వాత రైలీ ఆమెను లేపి క్లే పారిపోయాడని చెప్తాడు. రైలీ ఆవాను వుడ్ బ్రిడ్జ్ కు తీసుకువెళ్తానని చెప్తాడు గాని మార్గం మధ్యలోనే ఆమెను తన ఇంటికి తీసుకెళ్తాడు. ఇద్దరు ఆ రైలు ఇంట్లోనే భోజనం చేస్తారు. అలా వాళ్ళిద్దరూ కొంతసేపు అయిన తర్వాత వారి వారి జీవిత భాగస్వాముల గురించి, ఆ ఆయుధం పేలడం వల్ల వాళ్ళని ఎలా కోల్పోయాయనే విషయాల గురించి మాట్లాడుకుంటారు. అయితే ఈ రైలీ గారి ప్రవర్తన మాత్రం మెల్లమెల్లగా మారుతుంది. అతను ఆవాను తను చనిపోయిన భార్య కేటీ బట్టలను వేసుకొని తనతో పాటు డాన్స్ చేయమని అడుగుతాడు. ఆవా భయపడినా అతను చెప్పిన దానికి ఒప్పుకుంటుంది. ఇద్దరు ఒకరినొకరు జీవిత భాగస్వాములుగా ఊహించుకొని అక్కడ డాన్స్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఈ రైలీ గడికి ఆవా చేతుకున్న మ్యారేజ్ రింగ్ కనబడుతుంది. వెంటనే వాడు ఆ ఉంగరాన్ని తీసేయమంటాడు. ఆవా మీదకి దాడికి ప్రయత్నిస్తాడు. ఆవా వాడి దాడి నుంచి తప్పించుకుని వేరే గదిలోనికి వెళ్తుంది. అక్కడ బెడ్ పైన ఈ రైలీ గడి భార్య చనిపోయి ఉంటుంది. వీడు వాళ్ళ భార్య శవాన్ని ఓ పూజా స్థలంలాగా అలంకరించి చాలా చక్కగా పెట్టుకుని ఉంచుతాడు.
అదంతా చూసి భయపడిపోయిన ఆవ అక్కడి నుంచి పారిపోతూ అక్కడే చెట్లకు చైన్లుగా కట్టబడి ఉన్న చాలా మంది జాంబియాలను చూస్తుంది. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది వాళ్ళ ప్రవర్తన పైన ఈ సైనికుడు పరిశోధనలు చేసి నోట్స్ కూడా రాస్తున్నాడని. అయితే ఆ నోట్స్ లో రైలు ఇలా రాసుకుని ఉంటాడు, పూర్తి కాని కోరికలు ఉన్నవాళ్లే మళ్ళీ లేస్తారు అని. రైలు నుండి ఈ ఆవ తప్పించుకోలేకపోతుంది. అతనితో పోరాడవలసి వస్తుంది. చివరకు ఆవ అతన్ని చంపేస్తుంది. అతని కారు తీసుకొని అక్కడి నుంచి పారిపోతుంది. వెళ్ళేటప్పుడు ఈ సైనికుడు భార్య శవంలో కూడా మళ్ళీ కదలికలు మొదలవడం గ్రహిస్తుంది. ఆమె కూడా అన్డెడ్ గా అంటే జాంబేగా మారుతుందని ఆవా గ్రహిస్తుంది. ఆవా అక్కడి నుంచి వుడ్ బ్రిడ్జ్ వైపు ప్రయాణం చేస్తూ ఓ క్యాంపస్ లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అక్కడ ఒక 4 శవాలను చూస్తుంది. ఆ 4 కూడా ఒకే కుటుంబానికి సంబంధించినవి. ఆ 4 శవాల్ని పక్కకు తొలగించి అక్కడే విశ్రాంతి తీసుకుంటున్న ఆవ ఆ రోజు అర్ధరాత్రి ఆ కుటుంబంలో ఆ చనిపోయిన శవాల్లో నుంచి కుటుంబ పెద్ద అయిన తండ్రి శవం లేచి ఒక గంపతో అక్కడ ఓ గొయ్యను తవ్వడాన్ని ఆవ గమనిస్తుంది. అతను తన కుటుంబ సభ్యులకు సమాధి తవ్వుతున్నాడు. అక్కడే ఉన్న ఆవాను కూడా అతను చూస్తాడు కానీ ఆమె పైన ఎటువంటి దాడి చేయడు. ఆవా కూడా అతనికి సహాయం చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆవా సహాయంతో చివరికి అతను తన కుటుంబ సభ్యులందరికీ ఆ గుంతలో పడేసి తనను కూడా చంపేయమని ఆవాని అడుగుతాడు. ఆవ అతన్ని చంపేసి అదే సమాధిలో పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా ఈ ప్రయాణంలో ఆవ తన ఫ్లాష్ బ్యాక్ లో తనకి తన భర్తకి మధ్య జరిగిన సమస్యల్ని గుర్తు తెచ్చుకుంటుంది. పిల్లలు పుట్టకపోవడంతో వాళ్ళిద్దరి మధ్యన దూరం పెరిగి ఆ సమయంలో ఆవ ఒక అఫైర్ కూడా నడుపుతుంది. ఈ విషయం తన భర్త తెలుసుకొని బాధపడతాడు. అదే సమయంలో అతను బిజినెస్ ట్రిప్ కి వెళ్తాడు. ఇంతలో మళ్ళీ ప్రెజెంట్ లోకి వచ్చేస్తారు. అక్కడే ఉన్న ఒక రిసార్ట్ లో ఆవ తన భర్త శవాన్ని చూస్తుంది. చనిపోయిన తన భర్త శవాన్ని చూసి ఆవ చాలా కృంగిపోతుంది. అయితే తన భర్త మాత్రం అన్డెడ్ గా అంటే జాంబియాగా తిరిగి మేల్కోలేదు. అందువల్ల ఆమె కొంత శాంతన కలుగుతుంది. అలా తన భర్త చనిపోయిన బాధలో ఉన్న ఆవాకు క్లే మళ్ళీ కనబడతాడు. ఇద్దరు ఒక చోట కూర్చొని వారి వారి జీవిత భాగస్వాముల గురించి వాళ్ళ బాధల గురించి పంచుకుంటారు. క్లే చెబుతాడు అతని భార్య కుమార్తె తనను వదిలేశారని, ఆ తర్వాతే తను ఈ మిషన్ లో చేరాడని. ఇద్దరు కలిసి ఆవా తన భర్త శవాన్ని ఓ బోట్ లో పెట్టి ఆ బోటుకు నిప్పండించేస్తుంది. తిరిగి వాళ్ళిద్దరూ వెనక్కి వెళ్తుండగా జాంబియాగా మారిన ఆ సైనికుడి భార్య ఓ బిడ్డకి జన్మనిస్తుంది. ఇప్పుడే పుట్టిన ఆ బిడ్డ ఎంత ఏడుస్తున్నా కూడా ఆమె జాంబే అయినా ఆ బిడ్డ శబ్దం వింటూ ఉన్నా సరే ఆ బిడ్డని ఏమీ చేయకుండా నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది. ఆవా క్లేలు ఆ బిడ్డని వాళ్ళ చేతిలో తీసుకుంటారు. ఆ బిడ్డ పూర్తి ఆరోగ్యంగా సాధారణ మనిషిలా ఉంటుంది. ఆమెకి జాంబియా లక్షణాలు ఏమీ ఉండవు. ఆవా ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకొని ఆనందంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ కథ మనకు ఓ ప్రశ్న వేస్తుంది. శాస్త్రం పేరుతో మనుషుల్ని ఎంత దూరం వరకు ప్రయోగించవచ్చు? బ్రతికే ఉండడం అంటే మెదడు పనిచేయడమేనా లేదా మానవత్వం ఉండడమేనా? ఈ కథ మొత్తం మనుషుల అహంకారం, శాస్త్ర ప్రయోగాల ప్రమాదాలు, జీవించాలనే స్వార్థం, అలాగే ఒక భార్య తన భర్త కోసం చేసే పోరాటం చుట్టూ తిరుగుతుంది. భయానక వాతావరణంలో సాగుతున్న ఈ కథ ప్రతి క్షణం ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతుంది. ఒక నాశనంలో కూడా ఒక కొత్త జీవితం పుట్టిందని చూపిస్తూ సినిమా అయిపోతుంది. ఇప్పటిదాకా ఈ వీడియోను చూసిన వ్యూవర్స్ కి, నా సబ్స్క్రైబర్స్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ మూవీ ఇక్కడితో అయిపోయింది.